ఈ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు మన జీవితాల్ని ఇంతకంటే వరుసగా చేయలేరులే. ఇంతకంటే దారుణంగా మన పిల్లల్ని, మన భవిష్యత్ తరాలని ఏం నాశనం చేస్తారులే, అంత చేస్తారు కదా అని మనం అనుకునే టైంకి కరెక్ట్గా వాళ్ళు లేదు 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 మేము ఇంకా నాశనం చేయగలం అని ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. దానికి ఇది ఒక మంచి ఉదాహరణ. వేరే వేరే దేశాల్లో, విదేశాల్లోకి వెళ్ళి చక్కగా చదువుకునే పిల్లలు గ్రాడ్యుయేషన్ డేస్ కంప్లీట్ చేసుకుని ఎంత గొప్ప అనుభూతి జీవితంలో. అన్ని సంవత్సరాలు వాళ్ళ అమ్మా నాన్న కష్టపడో, లోన్లు తెచ్చుకునో, ఆ దేశంలో వాళ్ళు చిన్న చిన్న పార్ట్ టైం జాబులో చేసి కష్టపడి కదా వాళ్ళు చదువుకునేది. 90% ఆఫ్ పీపుల్ అయితే కష్టపడి చదువుకుంటారు. మిగతా 10% వరల్డ్ కొవ్వెక్కి డబ్బులు ఎక్కువైన బ్యాచ్ ఉన్నా కూడా, వాళ్ళు డబ్బులు ఎక్కువైన వాళ్ళు కూడా చదువుకునే వాళ్ళు, చదువు పట్ల ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు కదా. వీళ్ళు కూడా అక్కడికి వచ్చి తెలుగుదేశం జెండా, వైసీపీ జెండా, జనసేన జెండాలు చూపిస్తున్నారంటే ఎంత స్లేవరీని అలవాటు చేస్తున్నారు, ఎంత బానిసత్వాన్ని అలవాటు చేస్తున్నారు ప్రజలకి అనేది మనకు అర్థమవుతుంది. చిన్నప్పటి నుంచి కూడా, చిన్నతనం నుంచి కూడా అమ్మా నాన్న కావచ్చు, ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళ చుట్టాలు కావచ్చు, మంది జనసేన రా, మంది వైసీపీ రా, మంది టీడీపీ రా, మంది రేవంత్ పార్టీ రా, మంది కేసీఆర్ రా, మన దేవుడు కేసీఆర్ రా, మన దేవుడు మోడీ రా, మన దేవుడు రాహుల్ గాంధీ రా అని అలవాటు చేయడం వల్ల వచ్చే దౌర్భాగ్యపు రిజల్ట్స్ని ఈరోజు మనం అక్కడ చూస్తున్నాం. వాళ్ళకి ప్రశ్నించేటువంటి తత్వాన్ని చిన్నప్పటి నుంచి అలవాటు చేయకపోవడం వల్ల సొసైటీలో జరుగుతున్న 97% దరిద్రాలను వదిలేసి ఆ 3% బెటర్మెంట్ని చూపిస్తూ, ఆ 3%లో ఒకటి రాజశేఖర రెడ్డి జగన్ చేశాడని, ఒకటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేశారని, ఇంకొకటి కేసీఆర్, ఇంకొకటి రేవంత్, ఇంకొకటి మోడీ, ఒకటి రాహుల్ గాంధీ చేశారు కాబట్టి వాళ్ళని మనం పూజించాలి, వాళ్ళే మనకి ఇది అని ఒక ఈగోని చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేసేసి, సినిమాల పరంగా ఇంతే జరుగుతుంది. సినిమా స్టార్లు మనల్ని ఏమి పాలించరు కాబట్టి దానివల్ల నష్టం కొంచెం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కొంచెం దీంతో పోల్చుకుంటే కొంచెం తక్కువ ఉంటుంది, ఉన్నదాంట్లో కొంచెం తక్కువ ఉంటుంది దీంతో పోలిస్తే. బట్ రాజకీయ నాయకుల పట్ల వ్యక్తి పూజ, ఆ బానిసత్వాన్ని వాళ్ళు ఏదో మహాత్ముల్లాగా వాళ్ళు ఆ పార్టీలు, ఈ టీడీపీ అనండి, వైసీపీ అనండి, జనసేన అనండి, రేవంత్ పార్టీ అనండి, కేసీఆర్ పార్టీ అనండి, మోడీ పార్టీ, రాహుల్ గాంధీ పార్టీ, ఏవో మనకు అన్నం పెడుతున్నట్టు తెల్లారిన దగ్గర నుంచి ఈగో ఇది. వాడు చిన్నప్పటి నుంచి కులం వల్ల, మతం వల్ల, ఏదో ఒక కారణం వల్ల మోడీకో, రాహుల్ గాంధీకో, పవన్ కళ్యాణ్కో, జగన్కో, కేసీఆర్కో, చంద్రబాబుకో సపోర్టివ్గా ఏదో ఒక కారణం వల్ల ఆ ఇంట్లో పేరెంట్స్, చుట్టాలు, ఫ్రెండ్స్ ఎవరో ఉంటారు, ఏదో ఒక రీజన్ వల్ల దాన్ని ఈగోగా మార్చేసుకుని, నిజానికి మనం తెల్లారిన దగ్గర నుంచి పిల్లలకి, స్టూడెంట్స్కి అలవాటు చేయాల్సింది క్వశ్చన్ చేయడం. ఆల్రెడీ 98%, 97 to 98% చంకనాకిమైనటువంటి సమాజంలో జరుగుతున్న అనేక రుగ్మతల గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాటిని బెటర్మెంట్ చేయాలంటే మన ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న డబ్బు ట్యాక్స్ రూపంలో వాళ్ళకి ఇస్తున్నాం. సో వాళ్ళే దీనంతా సరి చేయాలి, సరి చేయనప్పుడు వాళ్ళు మనం క్వశ్చన్ చేయాలి అనే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ని, సింపుల్ ఫార్ములాని వాళ్ళకి చెప్పడం, పూర్తిగా ఈక్వేషన్ని వదిలేసి గాలికి ఇంకా రివర్స్లో ఆ 3%, 2% జరిగిన చిన్న చిన్న మంచి కార్యక్రమాలను చూపించి, ఇదిగో చంద్రబాబు వల్ల ఇది జరిగింది, జగన్ వల్ల ఇది జరిగింది, పవన్ కళ్యాణ్ వల్ల, మోడీ వల్ల, రాహుల్ గాంధీ వల్ల, కేసీఆర్ వల్ల, రేవంత్ వల్ల ఇది జరిగింది, ఇదిగో చూడండి. సో ఇక జీవితంతో ఆడి ఏం చేసినా సరే ఆడి సంకనాకండి, ఆ వ్యక్తికి మీరు దండేసి దండం పెట్టండి, జన్మంతా వాళ్ళకి బానిసలుగా బతకండి అనే ఒక దరిద్రపు కల్చర్ని వాళ్ళ మెదడులో ఎక్కిచ్చేసి విషాన్ని పూరించేసి ఈరోజు ఎంతవరకు వచ్చిందంటే, వాళ్ళు కష్టపడి 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 ఇన్ని సంవత్సరాలు చదువుకుని వస్తే వాడికి గ్రాడ్యుయేట్ డిగ్రీ మ్యాటర్ అవ్వట్లా. ఇన్నాళ్ళు చదువుకున్నాడు, దానికోసం ఇన్నాళ్ళు పార్ట్ టైం జాబులు చేసింది, ఇంటి దగ్గర కూడా ఎంతో కష్టపడి వాళ్ళు పంపించినటువంటి సొమ్మును ఖర్చు పెట్టి ఇంత కష్టపడి ఇదంతా చేసిన తర్వాత వాడికి అల్టిమేట్గా ఏది ఇంపార్టెంట్ వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్, దాన్ని చూసి మురిసిపోవాలి, ఆ సందర్భాన్ని ఎంజాయ్ చేయాలి, దాన్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకోగలగాలి. కానీ అది ఇంపార్టెంట్ అవ్వట్లేదు వీళ్ళకి అల్టిమేట్గా ఏదిరా ఇంపార్టెంట్ అవుతుంది అంటే వాడి చేతిలో ఉన్నటువంటి ఒక దరిద్రగొట్టు పార్టీ జెండా. ఇది మన భవిష్యత్తు తరాలని రాజకీయ నాయకులు బానిసత్వంగా తయారు చేయడానికి ప్రత్యక్ష క్లియర్ కట్ ఉదాహరణ.